నమస్తే, నేను డాక్టర్ శివజ్యోతి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, నంద్యాల. ఈరోజు ఫైబ్రాయిడ్స్ గురించి తెలుసుకుందామండి. ఫైబ్రాయిడ్స్ ఆర్ మయోమాస్ అని అంటారు. ఇది కంతి, తెలుగులో మామూలుగా వాడుక భాషలో అనేది ఏంటంటే కంతి, గర్భసంచి కంతి అని అంటారు. ఇది బినైన్ కండిషన్, చాలా మటుకు అంటే 99% బినైనే ఉంటుంది, అంటే చెడుగడ్డ కాదు. అండ్ మాక్సిమం ఇన్సిడెన్స్ చూసేది అని అంటే 30 to 40 years అప్పుడు, అండ్ లెస్ దాన్ 30 years అంటే ఈ 30 సంవత్సరాల లోపు వాళ్లకు కొంచెం తక్కువనే ఉంటుంది ఇన్సిడెన్స్. ఏజ్ పెరిగే కొద్దీ ఫైబ్రాయిడ్స్ ఇన్సిడెన్స్ అంటే వచ్చేది కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. వీటి పొజిషన్ తేడా ఉంటుందండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. గర్భసంచి ఇది క్యావిటీ, ఇలా గర్భసంచి ఇది అనుకోండి, ఇక్కడ దీంట్లో ఈ కండలో ఉంది అంటే ఇంట్రామ్యూరల్ అని అంటాం. లోపల ఈ క్యావిటీ, ఇది క్యావిటీ, ఇక్కడ లోపల వచ్చింది అంటే సబ్మ్యూకోజల్ అని అంటాము. అండ్ ఇంకొకటి ఈ పైన వచ్చినాయి అంటే ఈ పొర నుంచి బయటికి వచ్చినాయి అని అంటే సబ్సీరోజల్ అని అంటాం. మెయిన్ ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారు అని అంటే ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేసేది ఏంటంటే సబ్మ్యూకస్, ఈ లోపల క్యావిటీలో ఉండేవి ఎక్కువ ఎఫెక్ట్ చేస్తాయి. ఎందుకంటే ఉండేదే కొంచెం స్థలము, దాంట్లో వచ్చి పిండం అనేది కూర్చోవాలి, దాన్ని ఇది వచ్చి ఆపేస్తుంది. సో దాని మీద కూర్చున్నా కూడా ప్రెగ్నెన్సీ అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే 100% అని కాదు, కానీ ఎక్కువ ఛాన్సెస్ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ సబ్మ్యూకస్ అంటే ఇక్కడ లోపలికి వచ్చేవి ప్రతి ఒక్కటి ప్రెగ్నెన్సీని అండ్ దాని సైజ్ పట్టి కూడా ఎఫెక్ట్ చేస్తుందండి. ఒకటి లోపలికి అంటే ఉన్న ఈ గడ్డ అనేది 50% కన్నా లోపల ఉంది, ఎక్కువగా లోపల సైడ్ ఉంది అని అంటే దాన్ని హిస్ట్రోస్కోప్ నుంచి అంటే కింద నుంచి కెమెరా పెట్టేసి దాన్ని తీసే ఛాన్స్, అంటే ట్రీట్మెంట్ అలా చేసుకోవచ్చు. ఇన్ కేస్ 50% కన్నా తక్కువగా ఇటు ఉంది, కండ లోపలికి ఎక్కువగా ఉంది అన్నప్పుడు అది కూడా దాని సైజ్ 4 centimeters కన్నా ఎక్కువగా ఉంటే లాప్రోస్కోపీ ద్వారా తీయించుకోవచ్చు. అది ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ చేస్తుంది అంటే. సమ్ టైమ్స్ ఇలా కండ బయటికి ఉంటుంది, అది 2 centimeters లేకపోతే 3 centimeters లోపలే ఉంటుంది. దానివల్ల ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ, కాబట్టి దానికి సర్జరీకి వెళ్లాల్సిన అవసరం లేదు. అండ్ మొత్తానికి గర్భసంచి లోపల ఉంది అంటే అది స్పర్మ్ ని అంటే దాని దారి ఎఫెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ బ్లీడింగ్ ఎక్కువ అయ్యే సైకిల్స్ తేడా ఉంటుంది, అంటే హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు దాన్ని హిస్ట్రోస్కోపీ ద్వారా కింద నుంచి కెమెరా పెట్టేసి దాన్ని తీసే ట్రీట్మెంట్ ఉంది. సో దాని వల్ల ఫైబ్రాయిడ్ ని రిమూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.